హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి రేపటి నుంచి షార్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. అందుకోసం ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ కనెక్ట్ పోర్టల్లో డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి అందులో ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఐఐసి పోర్టల్ యొక్క వెబ్సైట్ అనేది నా యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందుగా లింక్ పైన కనిపిస్తుంది కదా, ఈ విధంగా లింక్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ తర్వాత ఇక్కడ రైట్ కార్నర్లో చూడండి, సైన్ ఇన్ సైన్ అప్ అనేసి 2 ఆప్షన్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది అనమాట. ముందుగా మనం సైన్ అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అనేది సైన్ అప్ అయిన తర్వాత మనకి ఏదైతే ప్రొఫైల్ జనరేట్ అవుతుందో ఆ తర్వాత మనం ఏదైతే మన ఐడి పాస్వర్డ్ ఏదైతే యూజ్ చేస్తుంటామో దాన్ని యూజ్ చేసి ఈ సైన్ ఇన్ అనేది అవ్వాల్సి ఉంటుందండి. చూడండి, ముందుగా సైన్ అప్ ఏ విధంగా అవ్వాలంటే సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, స్టూడెంటా లేకపోతే ఇండస్ట్రీ ఆర్ ఇన్స్టిట్యూటా అని చెప్పి అడుగుతుందండి. మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వస్తుందండి. ప్లీజ్ యూజ్ అపైర్ ఐడి టు రిజిస్టర్ ఆన్ ద APSCHE పోర్టల్ అని చెప్పి ఈ విధంగా వస్తుందండి, యాప్సి. ఓకే, ముందు మనకు దీంట్లో లాగిన్ అవ్వాలి అని అంటే అపైర్ ఐడి అనేటువంటిది ఖచ్చితంగా మనకు కావాల్సి ఉంటుందండి. ఇక్కడ అపైర్ ఐడి లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే మన వీడియోలో ఆల్రెడీ మీకు లాస్ట్ అపైర్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి వీడియో కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. డిజిలాకర్ అనే ఒక యాప్లో మన అపైర్ ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది ఆ వీడియోలో వెళ్ళి చూస్తే మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి. అపైర్ ఐడి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని అంటే ఇక్కడ చూడండి, సైన్ అప్ విత్ డిజిలాకర్ అని చెప్పి ఉందండి, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చూడండి, మనం 3 రకాలుగా మనం లాగిన్ అనేటువంటిది అవ్వచ్చండి. సైన్ అప్ అనేది మొదటిది మొబైల్ నెంబర్ యూజ్ చేస్తేనే అవ్వచ్చు, లేకపోతే యూజర్ నేము, లేకపోతే అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అదర్ ఆప్షన్ అయితే బెస్ట్ అండి. మొబైల్ నెంబర్ యూజ్ చేసుకున్నా బెస్టే, కాకపోతే కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ అదర్స్ ఆప్షన్లో సెలెక్ట్ ఐడి అనేసి ఎంటర్ ఐడి నెంబర్ అని పిన్ అని ఉంటుందండి. సెలెక్ట్ ఐడి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, వాళ్ళు 4 రకాల ఐడీలు అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, అపైర్ అని చెప్పి. ఆధార్ చేసినా అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం లేదు. ఓకే, పాన్, డ్రైవింగ్, ఇక్కడ అపైర్ ఐడి ఉన్నటువంటి వాళ్ళు అపైర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క అపైర్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మన అపైర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పిన్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఈ పిన్ అనేది మీకు ప్రీవియస్లో ఎక్కడ లాగిన్ అయి ఉంటారంటే డిజిలాకర్లో మనం ఏదైతే అపైర్ ఐడి క్రియేట్ చేస్తుంటామో అప్పుడు ఈ పిన్ అనేది సెట్ చేసి ఉంటామండి. సో ఆ పిన్నే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పిన్ మర్చిపోయి ఉంటే ఇక్కడ చూడండి, పిన్లెస్ అథెంటికేషన్ అని చెప్పి కింద ఆప్షన్ ఉంది కదా మనకు. పిన్లెస్ అంటే మరి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దాని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. లేదు మన పిన్ అపైర్ ఐడితోనే లాగిన్ అవ్వాలి, పిన్ లేదు మర్చిపోయాము అని అనుకుంటే ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం ఐడి ఏ ఐడి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలా, లేకపోతే ఆధార్, పానా, లేకపోతే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మొబైల్ నెంబర్తో సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇలా చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ
ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. చూడండి చూడండి మీకు ఓటీపీ అనేది వచ్చిందండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా మళ్ళీ మీకు రీసెట్ చేసుకోవడానికి పిన్ మర్చిపోయారు కాబట్టి పిన్ రీసెట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీ కొత్త పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పిన్ సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ విధంగా సబ్మిట్ అయ్యి న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఇంకోటి ఏమంటే మనం అప్పర్ ఐడి యూజ్ చేసుకొని అప్పర్ ఐడి పెట్టుకొని లాగిన్ అవ్వాలి అని అంటే పిన్ కంపల్సరీ. ఇక్కడ పిన్ ఫర్గెట్ అయిపోయి ఉంటే ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ మీద మీరు క్లిక్ చేసి కొత్త పిన్ జనరేట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ కొద్దిగా టెక్నికల్ ఇష్యూ అనేది ఉందండి. దానివల్ల అవ్వట్లేదు. సో మీ ఆధార్ ఎంటర్ చేసి ఆధార్ ద్వారా అక్కడ మనకు చెక్ బాక్స్ ఉన్నాయి కదా, పిన్లెస్ అథెంటికేషన్ అని చెప్పి అండ్ దానికి ఇంకోటి ఉంది కదండి. సో అవి రెండు క్లిక్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు దేన్ని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ డెనియా లేకపోతే అలో అని చెప్పింది కదా, డెని అంటే మనం వద్దు అనేసి, అలో అంటే యాక్సెస్ అలో చేసినట్టు అండి. సో అందరూ అలో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇలా మన స్టూడెంట్ ప్రొఫైల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ మన నేము, ఇక్కడ మన అపార్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా అన్నీ వచ్చేసాయి. సో మనం ఇక్కడ యూనివర్సిటీ నేము అలాగే యూనివర్సిటీ అంటే మనకు ఏదైతే మీరు కాలేజ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఉంటుందో సో ఆ యూనివర్సిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి యూనివర్సిటీ ఇక్కడ సెర్చ్ చేయండి. చూడండి నాదైతే వెంకటేశ్వర యూనివర్సిటీ కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్టిట్యూట్ మీ కాలేజ్ నేమ్, ఇక్కడ మీ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మీ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అనేది చూడండి అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఆల్రెడీ వాడు మనకి ఇచ్చిన కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. స్పెషలైజేషన్ అందులో మనం ఏ కోర్స్ చేస్తున్నాం, బీఏనా లేకపోతే బీకామా లేకపోతే బీఎస్సీనా ఈ విధంగా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను బీకామ్ కాబట్టి బీకామ్ అని టైప్ చేసిన తర్వాత మనకి చాలా రకాలుగా వచ్చాయండి. మనం ఇక్కడ చూడండి బీకామ్ అకౌంటింగ్ అని, బీకామ్ అకౌంటింగ్ ఫైనాన్స్ అని చెప్పి, ట్యాక్సేషన్ ఈ విధంగా చాలా వచ్చాయండి. మనం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ హానర్స్ కాబట్టి ఇక్కడికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ అండి. హాల్ టికెట్ నెంబర్ మనకి ఏదైతే హాల్ టికెట్ ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అయిన తర్వాత పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ చాలా కేర్ఫుల్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఇంటర్న్షిప్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి క్లాసెస్ ఉన్నప్పుడు. సో లాగిన్ అవ్వాలంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ ఐడి అండ్ ఈ పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ కాబట్టి పాస్వర్డ్ అనేది మర్చిపోతే మళ్ళీ మనం చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనం మర్చిపోకుండా ఈజీగా ఉన్న విధంగా గుర్తుపెట్టుకునే విధంగా మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అనేది చెక్ బాక్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఆ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసే ముందు మనం ఇక్కడ మనకు ఇచ్చినటువంటి మన డీటెయిల్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలండి ఒకసారి. ఎందుకంటే మనం వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ చేంజెస్ అనేవి చేసుకోవడానికి మనకి పాసిబుల్ ఉండదండి. కాబట్టి ఇది మనం ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా చూసి మరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఆర్ యు షూర్ యూ వాంట్ టు సబ్మిట్. సో ఇంకా మనం ఏదైనా బై మిస్టేక్ ఏదైనా రాంగ్ ఇచ్చాము మన డీటెయిల్స్ అనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని చేసుకోవచ్చండి. లేదు మనం ఇచ్చింది పర్ఫెక్ట్గా ఉందంటే ఎస్ మీద క్లిక్ చేయండి. అలా అయిన తర్వాత ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మన అకౌంట్ అనేది క్రియేట్ అయిందండి మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి.
సో గో టు లాగిన్ క్లిక్ చేయండి. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్, మళ్ళీ ఈ పేజ్ వస్తుందండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్టూడెంటా లేకపోతే ఇండస్ట్రీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. స్టూడెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటర్ యువర్ అపార్ ఐడి అనేసి ఉందండి. అపార్ ఐడి ఎంటర్ చేసి మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్రొఫైలు ఆ పాస్వర్డ్ ప్లస్ ఇక్కడ క్యాప్చా అండి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వచ్చు. చూడండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నా నేమ్ కూడా వచ్చేసిందండి పైన ఆల్రెడీ. ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్లో ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చామో మన డీటెయిల్స్ ఇంతకుముందు, సో దాంట్లో పర్సనల్ డీటెయిల్స్ అనేది యాడ్ అయ్యి అదే వచ్చిందండి. అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా మనం అక్కడ ఇచ్చామండి ఆల్రెడీ, యూనివర్సిటీ ఏది ఇన్స్టిట్యూట్ ఏది అని చెప్పి. సో అవి కూడా బై డిఫాల్ట్గా వచ్చాయి. ఆ తర్వాత స్కిల్ డీటెయిల్స్ అనేది మనం మన స్కిల్ ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో ఇంటర్న్షిప్లో అది అక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి, సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి స్కిల్ డీటెయిల్స్లో 2 ఉన్నాయండి. ఇంటర్న్షిప్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ సబ్జెక్ట్ డొమైన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేటువంటిది అవైలబుల్లో ఉంటాయండి. చూడండి మనం సెర్చ్ చేసి ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏదైతే పాసిబుల్ మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఇక్కడ దాన్ని ఎంటర్ చేయొచ్చండి. ఒక కోర్స్ అనే కాకుండా ఎన్నైనా నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ అన్నమాట కింద. సో ఇందులో మనకి ఏదైతే కావాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. సో ఇందులో వెళ్ళి మనకి ఏదైతే కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కోర్సెస్ అనేది అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ చూడండి నేను చేస్తుంది బీకామ్ కాబట్టి కామర్స్ సంబంధించింది. అలాగే ప్రైవేట్ కంపెనీస్లో అలా వెళ్ళాలంటే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నటువంటిది ఏమంటే ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ విధంగా మనకు ఏదైనా కావచ్చు, అది మనకు వచ్చా రాదా అనేది పక్కన పెడితే మనకి ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉందో ఆ కోర్సెస్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఎన్ని కోర్సెస్ అయినా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి నేనైతే అకౌంట్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, C++, డేటాబేస్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, టాలీ, ట్రావెల్ అండ్ టూరిజం ప్లానింగ్. సో ఈ విధంగా ఇది ఒకటే కాకుండా మనకి ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ అప్ టు 150 క్యారెక్టర్స్ ఉంది కదా. ఇందులో మనకు అడిషనల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన దానికంటే మనకి ఇంకా ఏదైనా కావాలి అది దీంట్లో లేదు అని అంటే మనం ఇక్కడ సపరేట్గా టైప్ చేసి ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ రెజ్యూమే, బయోడేటా డీటెయిల్స్. సో మన రెజ్యూమే అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు రెజ్యూమే అనేది మీరు క్రియేట్ చేసుకొని దాన్ని PDF ఫైల్లో సేవ్ చేసుకొని ఉంటే ఇక్కడికి వెళ్ళి చూస్ ఫైల్లోకి వెళ్ళి మనం ఫైల్స్లోకి వెళ్ళి మన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మనం రెజ్యూమ్ని యాడ్ చేసిన తర్వాత చూడండి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాం. మనకు కావాల్సిన స్కిల్ డీటెయిల్స్ ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెజ్యూమే అనేటువంటిది మనం ఫర్దర్గా ఏదైనా చేంజెస్ ఉన్నా చేంజ్ చేసుకొని ఇది పాస్ట్లో అప్లోడ్ చేసినటువంటిది డిలీట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ కొత్తగా ఏదైతే ప్రిపేర్ చేసి ఉంటామో రెజ్యూమ్ దాన్ని మళ్ళీ మనం రీఅప్లోడ్ చేసుకోవడానికి పాసిబుల్లో ఉంటుంది. అంతేకాని పైన ఉన్న డీటెయిల్స్ ఏవి మనం మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేయడానికి అవైలబుల్లో ఉండదు అనమాట. ఓకే, ఇలా అయిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. సో ఇలా చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఎస్ అని క్లిక్ చేయాలి. గో టు డాష్ బోర్డ్. సో ఇక్కడ చూడండి ఈ విధంగా స్టూడెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ మనం ఏదైతే రెజ్యూమ్ అప్లోడ్ చేసామో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఇది అండి మనం ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.
Subscribe my channel for more valuable contents.